రేవతి ఫ్యామిలీ కోసం వెళ్ళా, కానీ పబ్లిసిటీ చేసుకోలేదు. సంధ్య థియేటర్ ఘటనపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఓ సినీ నటుడిని అరెస్టు చేస్తే ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తారని మండిపడ్డారు. జరిగిన ఘటనలో అల్లు అర్జున్కి కన్ను పోలేదు, కాలు పోలేదు, ఎలాంటి గాయం కాలేదని, ఎందుకు అందరూ వెళ్ళి పరామర్శించడం అని ఫైర్ అయ్యారు. శ్రీతేజ కన్న తల్లిని పోగొట్టుకున్నాడని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని ఒక్కరైనా సాయం చేశారా, పోనీ వెళ్ళి చూశారా అంటూ మండిపడ్డారు. అయితే ఈ విషయం గురించి సినీ నటుడు జగపతిబాబు రియాక్ట్ అయ్యారు. తన సోషల్ మీడియా ద్వారా ఒక వీడియోని విడుదల చేశారు. సినిమా షూటింగ్ పూర్తి అయ్యాక నేను ఊరి నుంచి రాగానే వెంటనే ఆసుపత్రికి వెళ్ళాను. సంధ్య థియేటర్ ఘటనలో నష్టపోయిన బాధిత కుటుంబాన్ని పరామర్శించాను. హాస్పిటల్కు వెళ్లి చికిత్స పొందుతున్న బాలుడిని చూశాను. కష్ట సమయంలో శ్రీతేజ తండ్రి సోదరుడిని పలకరించాలని అనిపించి అక్కడకు వెళ్ళా. అందరి ఆశీస్సులతో త్వరగానే బాబు కోలుకుంటాడని వారికి భరోసా ఇచ్చా. ఈ ఘటనలో అందరికంటే ఎక్కువగా కోల్పోయింది రేవతి కుటుంబం. కాబట్టి నా వంతు సపోర్ట్ ఇద్దామని వెళ్ళాను. అయితే మానవత్వంతో మాత్రమే వెళ్ళాను. దానికి పబ్లిసిటీ చేయలేదు. దీంతో ఆ విషయం ఎవరికీ తెలియలేదు. ఇప్పుడు క్లారిటీ ఇవ్వాలని చెబుతున్నాను అని జగపతిబాబు తెలిపారు. కాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య థియేటర్లో జరిగిన ఘటన గురించి అందరికీ తెలిసిందే. ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. పుష్ప 2 సినిమా రిలీజ్ రోజు జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్కి ఆక్సిజన్ అందక బ్రెయిన్ డ్యామేజ్ జరిగిందని డాక్టర్స్ తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఆసుపత్రి ఐసీయూలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న ఆ బాలుడు ఇప్పుడు క్రమంగా కోలుకుంటున్నాడని హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేశారు. ఇక ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్పై BNS 105, 118 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.